Hi teachers, welcome to your Guru channel. గవర్నమెంట్ వారు ప్రతి స్కూల్కి కూడా డిక్షనరీలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ డిక్షనరీలకు సంబంధించి ఫీడ్బ్యాక్ని ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఏ డిక్షనరీలు ఎన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి, చిరిగిపోయి ఉన్నాయా, లేదా వాళ్ళు పోగొట్టుకున్నారా, ఏ స్థితిలో ఉన్నాయని ఒక రిపోర్ట్ గూగుల్ ఫామ్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అడగడం జరిగింది. అది ఏ విధంగానంటే మన స్కూల్ అటెండెన్స్ యాప్లో మెసేజ్ రూపంలో రావడం జరిగింది. అంటే ఇది టీచర్స్ లాగిన్లో ఉండదు. మీ హెచ్ఎం గారి యొక్క లాగిన్లోకి వెళ్ళినప్పుడు ఈ యాప్ ఆల్రెడీ అప్డేట్ అయింది. అప్పుడు చూడండి పైన మనకి ఇక్కడ ఎన్వలప్ లా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా నోటిఫికేషన్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో చూడండి యూడేస్ డేటా ఎంట్రీ చేయమని ఒకటి వచ్చింది. అలాగే డిక్షనరీ లాస్ట్ అండ్ టోర్న్ ఇన్ఫర్మేషన్ అంటే పోగొట్టుకున్నా లేదా చిరిగిపోయిన వివరాలు ఇమ్మని. చూడండి, హెచ్ఎంస్ అండ్ యూపీ హై స్కూల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ టోర్న్ అండ్ లాస్ట్ డిక్షనరీస్ సప్లైడ్ టు స్టూడెంట్ ఇన్ ద ఫాలోయింగ్ గూగుల్ ఫామ్. డైరెక్టర్ ఎస్సీఆర్టీ అడుగుతున్నారు. ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ మీద మీరు ఈ అడ్రస్ ట్యాగ్ మీద డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి క్లిక్ చేయొచ్చు, లేదా ఈ గూగుల్ ఫామ్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాన్ని యూజ్ చేసుకుని మీరు ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసుకుని చేయొచ్చు. అదే చూడండి, 2 మీడియంలోనే ఇవ్వడం జరిగింది. చూడండి, డిక్షనరీ టోర్న్ అండ్ లాస్ట్. మీ పాఠశాలలో చినిగిన లేదా విద్యార్థులకు ఇచ్చిన డిక్షనరీలు పోయిన వాటి సంఖ్యను వెంటనే ఈ క్రింది గూగుల్ ఫామ్లో పొందుపరచవాలి. ఇది కేవలము యూపీ మరియు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు మాత్రమే అని ఇచ్చారు. కాబట్టి హెచ్ఎంస్ లాగిన్లో ఇవి ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ని మనం క్లిక్ చేసినప్పుడు ఏ డేటా అడుగుతాడు అనేది ఒకసారి చూడాలి. ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన టీచర్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఈ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను. అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లింక్ మీద క్లిక్ చేయగానే మనకి గూగుల్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంగ్లీష్ డిక్షనరీస్ టోర్న్ అండ్ లాస్ట్ ఇన్ యూపీ అండ్ హై స్కూల్స్ క్లాస్ వైజ్. యూపీ మరియు హై స్కూల్స్లో విద్యార్థుల వద్ద తరగతుల వారీగా చినిగిపోయిన లేదా లేక పోయిన ఇంగ్లీష్ డిక్షనరీల వివరాలని వీరమంటున్నారు. ఈ ఫామ్లో చూడండి, ఇంగ్లీష్ డిక్షనరీ ఇవి గవర్నమెంట్ వారు సరఫరా చేశారు. ఇక్కడ ఫస్ట్ ముందు మనం మీ యొక్క జిల్లాని, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. 26 డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కాదు, కొత్తవి. తర్వాత మీ పాఠశాలకి యూడైస్ కోడ్ ఇవ్వాలి. క్లాస్ 6th నెంబర్ ఆఫ్ డిక్షనరీస్ టోర్న్ అండ్ లాస్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ నంబర్ వేయాలి. అంటే చిరిగిపోయినా పోగొట్టుకున్న డిక్షనరీలు మొత్తం ఎన్ని అనేది ఇవ్వాలి. అలాగే క్లాస్ 7th నెంబర్ ఆఫ్ డిక్షనరీస్ టోర్న్ అండ్ లాస్ట్, ఇది ఈ సంఖ్య ఇవ్వాలి. అదేవిధంగా 8th క్లాస్ నెంబర్ ఆఫ్ డిక్షనరీస్ టోర్న్ అండ్ లాస్ట్, ఎన్ని డిక్షనరీలు పోగొట్టుకున్నారు, ఎన్ని చిరిగిపోయినాయి అని ఇవ్వాలి. క్లాస్ 9th అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ వేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ మాస్టర్, మీ హెడ్ మాస్టర్ యొక్క నేమ్ను ఇవ్వాలి. వారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇది ఈ విధంగా గవర్నమెంట్ వారు సరఫరా చేసిన ఈ డిక్షనరీల యొక్క పరిస్థితిని, అంటే ఎన్ని చిరిగిపోయినాయి, ఎన్ని పోగొట్టుకున్నారనే వివరాల్ని వీరు అడగడం జరిగింది. ఈ విధంగా సబ్మిట్ చేస్తారు. ఓకే మై డియర్ టీచర్స్, ఈ ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన టీచర్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.